నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. హైదరాబాద్ మూసీని సుందరీకరిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే కంపు కొడుతున్న ఏ నదినైనా ప్రక్షాళన చేయాలి అంటే ముందుగా శాస్త్రీయపరమైన అధ్యయనం ఎంతైనా అవసరం. నదీ ప్రవాహం తీవ్రత, కాలుష్యమవుతున్న తీరు, నది ఒడ్డున నిర్మాణాలు, ఇలా ప్రతి అంశంపై లోతైన అవగాహన ఉండాలని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టడానికంటే ముందే సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థను ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటి కీలక అంశాలను ఏవి కూడా పట్టించుకోకుండా ఆర్భాటంగా పనులను ప్రారంభించి పలు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా అలాగే మిగిలిపోయాయి. ఈ క్రమంలో ఎలాంటి పటిష్ట కార్యాచరణ లేకుండా బడుగుల ఇండ్లను కూలగొట్టడంతో మూసి అభివృద్ధి జరుగుతుంది అంటూ వివరించడం మంచిది కాదు అనేది నిపుణులు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇక నిపుణులు చెబుతున్నట్టు ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన కొన్ని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు, వాటి ఫలితాలను మనం ఒక్కసారి బేరీజు వేసుకుంటే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ కూడా ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు మొదటి విడతగా మూసీ రివర్ ఫ్రంట్, ఇది మేనిఫెస్టోలో కూడా లేదు ఇప్పటివరకు, కానీ హఠాత్తుగా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి చేపట్టి వాటిని ఇమ్మీడియట్గా మేము మూసీ సుందరీకరణ చేస్తాను అంటూ రేవంత్ రెడ్డి బాటంగా చెప్పడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ ఏదైతే ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ముందుగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా సరే ఏదైనా రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలంటే మనం ఇమేజ్లో చూసినట్టుగా సీవేజ్ ట్రీట్మెంట్ సిస్టాన్ని ముందుగా ఏర్పాటు చేయాలి. ఇదేంటంటే ఏదైతే గ్రౌండ్ వాటర్ బయట నుంచి వస్తుందో లేదంటే ఇతర కాలుష్య కారకాలు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వాటర్ ఏవైతే ఉన్నాయో దాటిని ముందుగా సీవేజ్ ట్రీట్మెంట్ సిస్టంలో క్లీనింగ్ చేసిన తర్వాత వాటిని గనక అక్కడ నదీ పరివాహక ప్రాంతాలకు తరలిస్తే రాబోయే రోజుల్లో ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే కలలుగంటున్న ప్రాజెక్ట్ ఉందో ఈ మూసీ సుందరీకరణ అనేది, దీని ద్వారా ముందుగా సీవేజ్ ఏర్పాటు చేయకపోవడంతో ఇది రాబోయే రోజుల్లో ఒక ఫెయిల్యూర్గా ఉంటుందా, లేదంటే ఇప్పటి వరకు జరిగిన రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులన్నీ ఫెయిల్యూర్గా మిగిలాయి కాబట్టి దీన్ని సక్సెస్ చేసి రేవంత్ రెడ్డి తన స్టామినా నిరూపించుకుంటాడా అనేది ఇక్కడ అందరిలో ఒక ప్రశ్నార్థకంగా అయితే మిగిలిపోయింది. ఇక టోటల్గా మనం చూస్తుంటే కనుక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు ఈ ప్రాజెక్టులు ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా థేమ్స్ నదిని ఉదాహరణకు తీసుకుంటూ రేవంత్ సర్కారు మూసీ సుందరీకరణ చేస్తాను అని చెప్తున్నాడు. థేమ్స్ నది గత కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి దాన్ని క్లీనింగ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అది లండన్లో ఒకానొక పర్యాటక ప్రదేశంగా కూడా నెలకొంది. అలా థేమ్స్ నదిని గనక ముందుగా చేయాలి అనుకుంటే థేమ్స్ నదిలాగా కూడా ఈ మూసీ నదిని చేయాలంటే ముందుగా అక్కడ నిర్మాణాలు, శుద్ధి నిర్మాణాలు, సీవేజ్ ట్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇక టోటల్గా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లోని బిల్డింగ్లని, అటు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన షాపుల్ని కూలగొడుతున్నారో దాని ద్వారానే టోటల్గా మూసీ సుందరీకరణ జరిగిపోయిందా అనేది ఒక ప్రశ్నగా అయితే మిగులుతుంది. ఇది టోటల్గా ఈ డిమాలిటేషన్ ఏదైతే డిమాషింగ్ చేశారో, ఈ కూలగొట్టే నిర్మాణాలు కూలగొడుతున్నారో దీని ద్వారానే మూసీ సుందరీకరణ పూర్తిగా అయిపోయినట్టు కాదు అనేది కూడా సర్వత్రా నెలకొంటుంది. ఒకసారి ప్రపంచంలో ఉన్న కొన్ని రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు ఫెయిల్యూర్ల గురించి మనం మాట్లాడుకుంటే ఐరోపాలోని పోలాండ్లో చారిత్రక నిర్మాణాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరైన క్రాకో నగరం ప్రపంచ వారసత్వ నగరంగా 1978లోనే యునెస్కో గుర్తింపు పొందింది. అయితే నగరం గుండా ప్రవహించే విస్తులా నది కాలుష్యానికి చిరునామాగా మారటం, వాయు కాలుష్యంతో చారిత్రాత్మక కట్టడాలు ధ్వంసమవ్వటం ప్రారంభమవటంతో టూరిస్టుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో విస్తులా రివర్ ఫ్రంట్ పేరిట 1700 కోట్లతో నీటి శుద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ప్రణాళికలు రచించారు. అయితే స్థానిక యంత్రాంగం, కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కుమ్మక్కై ఆ ప్రాజెక్టును అటకెక్కించాయి. సీవరేజ్ ట్రీట్మెంట్ నిర్వహణకు అవసరమైన ట్యాంకుల నిర్మాణానికి తగిన జాగా లేదని ప్రభుత్వాధికారులు చేతులు దులుపుకున్నారు.
అయితే ప్రాజెక్టుకు కేటాయించిన నిధులు ఏమయ్యాయో మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఇక టోటల్గా భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనం మాట్లాడుకుంటామో ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక మొదటగా నమామి గంగా అంటూ మోడీ మానస పుత్రికగా ఒక ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది చూసుకుంటే కనుక టోటల్గా ఈ ప్రాజెక్టు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్ మీదుగా ఈ ప్రాజెక్ట్ గంగా నది శుద్ధి చేయాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 2014లో ప్రారంభం కాగా దీనికోసం 40,000 కోట్ల రూపాయలు పూర్తిగా వెచ్చించారు. ఇక ఫలితం చూసుకుంటే ప్రాజెక్టు ఇది పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫెయిల్యూర్కి టోటల్గా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్వహణ లోపం కావచ్చు, మూతబడ్డ పైప్ లైన్లో ఈ ప్రాజెక్టుకు టోటల్గా ఫెయిల్యూర్గా అయితే చెప్పుకోవచ్చు. గంగా నది ఇది హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవనది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. పాపాలు పోవటమేమో కానీ ఇప్పుడు ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకునే దుస్థితి దాపురించింది. కాలుష్య కాసారంగా ఉన్న గంగా నదిని స్వచ్ఛంగా మారుస్తామని, ఈ నీటిని తాగునీటికి సైతం వినియోగించేలా తీర్చిదిద్దుతామని, దీనికోసం నమామి గంగే ప్రాజెక్టును చేపడుతున్నట్లు 10 ఏళ్ల కిందట ప్రధాని నరేంద్ర మోడీ అట్టహాసంగా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై 40,000 కోట్లు ఖర్చు పెట్టారు. నది నీరు మాత్రం అస్సలు శుద్ధి కాలేదు. గంగా నదిలో 50% నీరు మురిగేనని ఎన్జీటీ వ్యాఖ్యానించటం నది దుస్థితికి అద్దం పడుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మురికి నీటి శుద్ధి ప్లాంట్లు సమర్థంగా పనిచేయటం లేదన్న విమర్శలు ఉన్నాయి. యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు, మూతపడ్డ పైప్ లైన్ల ప్రాజెక్టులు, నదుల అనుసంధానం వంటివి కూడా గంగా ప్రక్షాళనకు ఆటంకాలుగా మారాయి. దీని తర్వాత మనం చూసుకుంటే కనుక గంగా యాక్షన్ ప్లాన్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్గా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్ మధ్య గంగా నదిని పూర్తిగా శుద్ధి చేయాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. దీన్ని 1986 సంవత్సరంలోనే స్టార్ట్ చేశారు. ఇక మొత్తంగా వ్యయం చూస్తే అప్పట్లో 6,787.78 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించిన టోటల్గా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పుకోవచ్చు. ఇక పూర్తిగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫెయిల్యూర్స్ చూస్తే కనుక నిధులను పక్కదారి పట్టించడం, ప్రాజెక్టుల నిర్మాణం కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం కావడము, ఇక టోటల్గా పనుల విషయానికి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్గా అయితే చెప్పుకోవచ్చు. వ్యవసాయ, మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలను కూడా నదిలోకి నేరుగా వదులుతుండటంతో గంగా నది తీవ్రంగా కలుషితమైంది. 4 దశాబ్దాల క్రితమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14న గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్ నాటికి ప్రభుత్వం గంగా పరిరక్షణకు 6,788.78 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటి వరకు గంగా నది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్రమే ప్రకటించగా ఈ నిధులు, ప్రాజెక్టులు ఏమయ్యాయో తెలియదు కానీ గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలిపోయింది. 40 ఏండ్లుగా గంగా నదిని శుద్ధి చేస్తున్నా ఇప్పటికే అది మురుగు కాలువలాగే ఉందని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మనం దృష్టిలో చూసుకుంటే. నెక్స్ట్ చూసుకుంటే కనుక బిలాస్పూర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. ఈ బిలాస్పూర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసము టోటల్గా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ బిలాస్పూర్ నది మీద ఇది పూర్తిగా శుద్ధి చేయాలని ప్రారంభించారు. దీన్ని చూసుకుంటే కనుక దాని లక్ష్యము ఆర్పా నదిని శుద్ధి చేయడం, ఆ నీళ్ళని తాగునీటి అవసరాలకు వాడుకోవడం. అయితే దీన్ని 2001లోనే పూర్తిగా ప్రారంభించారు. దీనికి దాదాపు మనం 1000 కోట్ల రూపాయలని కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. టోటల్గా ఏదన్నా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యిందా అంటే ఇది కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. ఇక దీనికి ఫెయిల్యూర్కి కారణాలు చూసుకుంటే మనం నిధులను పక్కదారి పట్టించడం, ఏదైనా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ను చూసి ఎవరైనా కొత్త ప్రాజెక్ట్ని ప్రారంభిస్తారు. కానీ గుజరాత్లో ఇందుకు విరుద్ధంగా
కొన్ని శతాబ్దాలు అంటే దాదాపు 6 దశాబ్దాల కిందట తెర మీదకి వచ్చిన సబర్మతి యాక్షన్ ప్లాన్ చూసి ఈ ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాజెక్ట్ని అయితే ప్రారంభించారు. ఇది ఆర్పా నదిని శుద్ధి చేయడమే దీని లక్ష్యంగా అయితే ప్రారంభించారు. ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయడంతే కనుక ఒకవేళ నగర ప్రజలకు తాగునీటి అవసరాలు తీరుతాయని కూడా లక్ష్యం పెట్టుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ పనులు అయితే పూర్తిగా అటకెక్కాయి. ఇక ప్రాజెక్టుకు కేటాయించిన 1000 కోట్ల నిధులు ఏమయ్యాయో కూడా ఇప్పటికీ ఎవరికీ తెలియట్లేదు. కనీసం కాగితాలపై కూడా లెక్కలు కనిపించలేదంటే ఎంత దారుణంగా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక సబర్మతి యాక్షన్ ప్లాన్. ఈ సబర్మతి యాక్షన్ ప్లాన్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో దీన్ని ప్రారంభించారు. మెయిన్గా సబర్మతి నది శుద్ధి చేసి దీన్ని మెయిన్గా అక్కడ అంటే ఏదైతే గాంధీజీ ఆశ్రమం ఉందో, సబర్మతి ఆశ్రమం ఉందో, ఆశ్రమ పరివాహక ప్రాంతాలన్నీ కూడా శుద్ధి చేసి అక్కడ ఒక పార్కు లాంటివి ఏర్పాటు చేసి వచ్చే టూరిస్టులకు కాస్త వసతులు ఏర్పాటు చేయాలనేది దీని లక్ష్యం. అయితే దీన్ని 1961 నుంచి 2005 మధ్యకాలంలో ప్రతిసారి దీన్ని శుద్ధి చేస్తాము, ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తాము అంటూ 1400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇక టోటల్గా ప్రాజెక్టు చూస్తే ఇది కూడా పూర్తిగా ఫెయిల్యూర్. ఇక దీనికి ఫెయిల్యూర్కి సంబంధించి సీవరేజ్ ట్రీట్మెంట్ ట్యాంకుల్లో నిర్వహణ లోపం, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు సీవరేజ్ ట్యాంకింగ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్వహణ లోపం దీంట్లో కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రవహిస్తున్న సబర్మతి నదిని శుద్ధి చేసే ఉద్దేశంతో 2005లో సబర్మతి యాక్షన్ ప్లాన్ పేరిట ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ప్రధాని మోడీ మానస పుత్రికగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు 1400 కోట్లు ఖర్చు చేశారు. అయితే నదిలో నీటిని శుద్ధి చేయడంలో మాత్రం ప్రభుత్వం విఫలమైంది. అయితే అహ్మదాబాద్ శివార్లలోని పారిశ్రామికవేత్తలు, స్థానిక రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టును ముందుకు సాగనివ్వలేదు. కొంతమేర పనులు మొదలైనా వాటితో ప్రయోజనం చేకూరలేదు. చివరకు ప్రధాని మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ సీవరేజ్ ట్రీట్మెంట్ ట్యాంకుల నిర్వహణ లోపాలతో సబర్మతి నది మురుగు కాలువగానే మిగిలిపోయింది. ఇక సబర్మతి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట తీసుకొచ్చిన పనుల వల్ల జాతిపిత మహాత్మా గాంధీ నివసించిన సబర్మతి ఆశ్రమం కూడా ధ్వంసమైనట్టు హక్కుల కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఇక నెక్స్ట్ ఇంకో ప్రాజెక్టు గురించి మనం మాట్లాడితే ద్రవ్యావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. ఇది మనం చూసుకోవచ్చు, మన మూసి పరివాహక ప్రాంతాలు ఎంత దుర్గంధం ఉంటాయో సేమ్ అలాగే ఈ ద్రవ్యావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కూడా అదే విధంగా ఉంటాయి. మరి దీనికోసం కూడా అప్పటి రాజస్థాన్ ప్రభుత్వము ఈ ద్రవ్యావతి ఈ ఏదైతే నది ఉందో దీన్ని పూర్తిగా శుద్ధి చేయాలని చెప్పి సంకల్పించుకుంది. దీన్ని 2015లో అట్టహాసంగా ప్రారంభించి దీనికోసం 1676 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేశారు. కానీ ఇదేమైనా సక్సెస్ అయిందా అంటే ఇది కూడా పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. దీనికి సరైన దిశానిర్దేశం లేదు. ఇక అవినీతి, అక్రమాలు టోటల్గా రాజ్యమేలాయని చెప్పుకోవచ్చు. రాజస్థాన్లో ప్రవహిస్తున్న ద్రవ్యావతి నది పునరుజ్జీవనం కోసం 2015లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1676 కోట్లతో ద్రవ్యావతి రివర్ ప్రాజెక్టును ప్రారంభించింది. 47.7 కిలోమీటర్ల పొడవున కలుషిత నీటిని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిగా మార్చటం వంటి పనులను ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడానికి జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ లక్ష్యంగా నిర్ణయించింది. ప్రాజెక్టులో భాగంగా నది ఒడ్డున మొక్కల పెంపకం, కొత్త నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించింది. 2018 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్ట్ సరైన దిశానిర్దేశం లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. దీనికోసం కేటాయించిన 1676 కోట్లు నీటిపాలయ్యాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చూసుకుంటే కనుక నర్మదా యాక్షన్ ప్లాన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ నది కూడా అత్యంత దుర్గంగా, అసలు వాసన దగ్గరికి వెళ్తే భరించలేనంత దుర్గంధం ఈ నది దగ్గర కనిపిస్తుంది. ఇక దీనికోసము మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు సంయుక్తంగా ఈ నర్మదా యాక్షన్ ప్లాన్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశాయి. దీన్ని 1995లోనే ప్రారంభించి అప్పట్లోనే దీనికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టోటల్గా ఈ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అయిందంటే ఇది కూడా పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. వ్యర్థాలను నీటిలో కలవకుండా కట్టడి చేయలేకనే లాస్ట్కు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు చేతులెత్తేశాయి.
ఇక మధ్యప్రదేశ్, గుజరాత్లో ప్రవహిస్తున్న నర్మదా నది పరిరక్షణకు, నీటి శుద్ధికి నదిపై పెద్ద డ్యాంల నిర్మాణం కోసం ఉద్దేశించింది నర్మదా యాక్షన్ ప్లాన్. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలవకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామంటూ 15,000 కోట్లను ఖర్చు చేసింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అయితే దానికోసం ఎలాంటి చర్యలను చేపట్టలేదు సరికదా, సుందరీకరణ పనులు కూడా ఆటకెక్కేశాయి. ప్రాజెక్టు పేరిట తమ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుందని, అడవులను నాశనం చేస్తోందని ఆరోపిస్తూ ఆదివాసీలు, రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్మదా బచావో ఆందోళన నిర్వహించారు. ఇక పర్యాటకంగా ప్రయోజనం చేకూరుతుందంటూ 182 మీటర్ల ఎత్తుతో గుజరాత్లోని కేవాడియా వద్ద నర్మదా ఒడ్డున ప్రభుత్వం 3,000 కోట్లతో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఏర్పాటు చేసింది. అయితే విగ్రహం ఏర్పాటు చేసిన తొలినాళ్లలో పర్యాటకులు ఆసక్తి కనబర్చినా ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయారు. రాను రాను పర్యాటకులు పూర్తిగా వెళ్ళలేని పరిస్థితి కూడా అక్కడ మనకు నెలకొంది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ప్రాజెక్టు గురించి మాట్లాడితే మనం మూలా ముఠా రివర్స్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇది కూడా మన మూసీ లాగానే అత్యంత దుర్గంధంగా ఉండే ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని మహారాష్ట్ర ప్రభుత్వము టోటల్గా మూలా ముఠా అనే 2 నదులని పూర్తిగా శుద్ధి చేయాలి అని చెప్పి సంకల్పించుకుంది. దీనికి 2015లోనే శంకుస్థాపన పడి 4,727 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు చేశారు. టోటల్గా చూస్తే కనుక దానికి ఫెయిల్యూర్కి కారణం నిధులు పూర్తిగా పక్కదారి పట్టడం. మహారాష్ట్రలోని పూణే నగరం గుండా ప్రవహిస్తున్న మూలా ముఠా నదులను 44 కిలోమీటర్ల మేర శుద్ధి చేసే ఉద్దేశంతో మూలా ముఠా పూణే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. నది నీటిని శుద్ధి చేయడంతో పాటు నది ఒడ్డున 50 హెక్టార్ల విస్తీర్ణంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు, వాణిజ్య సముదాయాల నిర్మాణం, వంతెనల నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని వారిని ఖాళీ చేయించి కొత్త నిర్మాణాలను చేపట్టిన ప్రభుత్వం నీటి శుద్ధిని మాత్రం గాలి కొదిలేసింది. ఈ ప్రాజెక్టులో భారీగా నిధులు పక్కదారి పట్టాయన్న విమర్శలు కూడా ఇప్పటికే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి చూస్తే మనము విశ్వామిత్ర రివర్ ప్రాజెక్ట్. ఈ విశ్వామిత్ర రివర్ ప్రాజెక్ట్ని గుజరాత్ ప్రభుత్వము తమ మానస పుత్రికగా తీసుకొని టోటల్గా విశ్వామిత్ర నదిని టోటల్గా శుద్ధి చేయాలని సంకల్పించుకుంది. దీనికోసం 2010లోనే 1,200 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు నిధులను పక్కదారి పట్టించడం, పేదల భూములు ఆక్రమణలు, ఇక సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణ సరిగా లేకపోవడం దీనికి కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. గుజరాత్లోని వడోదరాకు వరదల ముప్పును తప్పించడానికి, నదీ జలాన్ని శుద్ధి చేయడానికి 2010లో విశ్వామిత్ర రివర్ ప్రాజెక్టును తీసుకొచ్చారు. వరదల మాట ఏమో కానీ ఈ ప్రాజెక్టు పేరిట భారీ ఎత్తున భూ ఆక్రమణలు జరిగాయని, నది నీటిని శుద్ధి చేసే సీవరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేదని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నది ఒడ్డున పేదల ఇండ్లను కూల్చేసి ఆ భూములను రాజకీయ నాయకులు ఆక్రమించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభంలోనే ఫెయిల్ అయినట్టు పలు నివేదికలు కూడా వెల్లడించాయి. నిధులు కూడా పక్కదారి పట్టాయని భారీగా ఆరోపణలు వినిపించాయి. ఇంకో ప్రాజెక్టు గురించి మనం మాట్లాడితే చంబల్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. చంబల్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని రాజస్థాన్ ప్రభుత్వము తను అట్టహాసంగా ప్రయత్నించి దీంట్లో చంబల్ నదిని శుద్ధి చేసి ఆ పరివాహక ప్రాంతాలు మనం ఇక్కడ చూస్తే కనుక కొంతవరకు ఇది చెప్పుకుంటే పరివాహక ప్రాంతాల్లో కాస్త డెవలప్మెంట్ చేస్తూ ఈ రాజస్థాన్ ప్రభుత్వం అయితే తీర్మానించింది. 2020లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగా దీనికోసం 1,445 కోట్ల రూపాయలు వెచ్చించారు. టోటల్గా ఫలితం చూస్తే కనుక ఇది ఫెయిల్యూర్. ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలో కలవకుండా చర్యలు తీసుకోలేకపోవడం దీనికి ఫెయిల్యూర్కి ముఖ్య కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని కోటాలో ప్రవహిస్తున్న చంబల్ నదీ జలాలను శుద్ధి చేయడానికి, నదీ పరివాహకాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టును తీసుకొచ్చారు. ఇందులో భాగంగా రాచరికం ఉట్టిపడుతూ కండ్లు చెదిరే విధంగా 26 ఘాట్లను తీర్చిదిద్దారు. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ ఘాట్ల నిర్మాణం కోసం పేదల నుంచి భూములను తీసుకున్న ప్రభుత్వం తగిన పరిహారాన్ని ఇంకా చెల్లించలేదు. పర్యాటకంగా ఈ రివర్ ఫ్రంట్ అందరినీ ఆకర్షిస్తున్నప్పటికీ ప్రాజెక్టు ప్రాథమిక లక్ష్యమైన నదీ జలాల శుద్ధి మాత్రం జరగలేదు. పర్యాటకుల తాకిడి పెరగటంతో నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు కలవటం గతంలో కంటే ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఉద్దేశమే దెబ్బతినే పరిస్థితులు నెలకొన్నాయి.
ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా తన మానస పుత్రికగా చెప్పుకుంటున్న మూసీ సుందరీకరణమైన రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, దీనికోసం టోటల్గా రేవంత్ సర్కార్ మొదట చెప్పింది ఏంటంటే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. తర్వాత మళ్ళీ మాట మారుస్తూ సెకండ్ టర్మ్లో 75,000 కోట్ల రూపాయలు అని, తర్వాత పూర్తిగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే 1,50,000 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇక్కడ మనం టోటల్గా చూసుకుంటే మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం ఈ రెడ్ లైన్ బ్లూ లైన్ గమనిద్దాం. దీంట్లో ఏంటంటే ఈ రెడ్ లైన్లో ఏవైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్న భూములు. ఈ FTL పరిధిలో ఉన్న భూములను చూసుకుంటే ఇప్పుడు రేవంత్ సర్కారు వాటన్నింటికి కూడా రివర్ ఫ్రంట్ ఏదైతే RBX రివర్ బెడ్ అంటూ ఇంటికి రెడ్ మార్క్స్ వేసుకుంటూ వెళ్ళారు. వీటన్నింటిని కూడా కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి కనుక కూలిస్తే రాబోయే రోజుల్లో టోటల్గా అంటే ఎక్కడైతే హిమాయత్ సాగర్ నుంచి టోటల్గా హైదరాబాద్లోకి ఎంటర్ అవుతుందో మూసీ పరివాహక ప్రాంతం ఈ 55 కిలోమీటర్ల పరిధిలో టోటల్గా 5 నుంచి 6,000 ఇండ్లు ఈ రెడ్ మార్క్ పరిధిలో ఉంటే కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే గనక ఈ హైడ్రా ఏదైతే ఉందో దాని బఫర్ జోన్ కూడా ఎస్టిమేట్ చేసుకుంటే కనుక అంటే బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూడా కూల్చివేస్తే కనుక దాదాపు ఏదైతే ఉస్మాన్ సాగర్ నుంచి టోటల్గా మనకు నల్గొండ వరకు ప్రవహించే ఈ ORR వరకు ఉన్న పరిధి ఏదైతే ఉందో ఈ బ్లూ లైన్ పరిధి టోటల్గా వీటిని అటు ఇటు కూల్చేసుకుంటూ వస్తే టోటల్గా ఈ 55 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 1,50,000 ఇండ్లు నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా గతంలో ఇందాక మనం మాట్లాడుకున్న అన్ని ప్రాజెక్టులు చూస్తే వీటికి ఫెయిల్యూర్ ముఖ్య కారణాలు చాలా వరకు ఫ్యాక్టరీలతోటి కుమ్మక్కవడం, నిధులు పక్కదారి పట్టడం, లేదంటే వాటికి సంబంధించిన ప్రాజెక్టుని మధ్యలోనే వదిలేయడం. చాలా వరకు పేపర్ మీద ప్రాజెక్టులు కనిపిస్తున్నాయి కానీ అక్కడ ప్రత్యక్షంగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా మనకు ఆచరణలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ బయటపడలేదు. మరి కేవలం మూసీ పరివాహక ప్రాంతాలు కూడా రాబోయే రోజుల్లో ఈ రెడ్ లైన్ ఏదైతే రివర్ బెడ్ ఉందో అవి కూల్చేసి తర్వాత బ్లూ లైన్ బఫర్ జోన్ని కూడా పరిధిలోకి తీసుకుంటే 1,50,000 ఇండ్లు కూలిపోతే మరి వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయంగా రేవంత్ సర్కారు చూయిస్తుందా, లేకపోతే ఈ పరివాహక ప్రాంతాల్లో ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళతో కూడా రేవంత్ సర్కార్ గత రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా కుమ్మక్కయి మధ్యలోనే దీన్ని వదిలేస్తే కనుక వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ 5-6 వేల ఇండ్లు కూలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎక్కడో ఒక దగ్గర ఇల్లు ఇచ్చారు కానీ 20-30 ఏళ్ల నుంచి ఇక్కడే వీళ్ళు నివాసం ఉంటున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటనేది కూడా అగమ్య గోచరంగా అయితే తయారై మరి ఇంత పెద్ద మొత్తంలో నిధులను ఖర్చు చేస్తుంటే అలాగే దేశంలో ఇప్పటికే చేపట్టిన ఇన్ని ప్రాజెక్టులు ఫెయిల్ అయినప్పటికీ కూడా టోటల్గా ఇవన్నీ విఫల ప్రయత్నాలుగా మిగిలిపోయినప్పటికీ కూడా 1,000 కోట్ల ప్రజాధనం నీటి పాలైనప్పుడు కూడా దీని మీద ఎందుకు రేవంత్ సర్కారు దృష్టి సారించలేదు? మూసీ సుందరీకరణపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న ఉద్దేశం ఎంత మంచిదైనా ప్రతి ఒక్కరి ఇది ఉద్దేశం మంచిదే. రాబోయే రోజుల్లో కనుక ఈ ప్రాజెక్టుని ఒకవేళ నిజంగా 100% కంప్లీట్ చేస్తే టోటల్గా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏదైతే హైదరాబాద్లో వర్షం కురిస్తే నీళ్ళంతా రోడ్లపైకి వస్తుందో వీటన్నింటినీ కూడా అరికట్టే అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ సరైన ప్రణాళిక నిర్వహణలో నిజాయితీ లేకపోతే చివరికి ఫలితం బ్యాక్ ఫైర్ అవడం ఖాయమని అటు నిపుణులతో పాటు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి పటిష్టమైన ప్రణాళికలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మనమందరం కోరుకుందాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.